హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనము టైలరింగ్ చేసే వాళ్ళము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందని అయితే చెప్తున్నాను. ఎందుకంటే నాకు కూడా ఈ మధ్యన రీసెంట్గా ఒక విషయం అయితే తెలిసిందనమాట. దానివల్ల ఇంత ప్రాబ్లం ఉంటుందా అని అయితే నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకనే మీకు ఎవరికైనా ఇది మీకు ఎవరికైనా కాదు, ఖచ్చితంగా అవసరం పడే వీడియో. ఎందుకంటే దీనివల్ల మనకి ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది మీకు తర్వాత తెలుస్తుంది. అందుకని మనం ముందే జాగ్రత్త తీసుకున్నామంటే ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుంది. అయితే ఏంటంటే ఆ ప్రాబ్లం అయితే మొన్న రీసెంట్గా నేను న్యూస్లో చూశాను. ప్రాబ్లం ఏందనేది అయితే, ఒక కస్టమర్ అయితే వాళ్ళ ఇంటికి టైలరింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే వచ్చిందట. వచ్చినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఇది ఉంటుంది కదా, మనం కామన్గా మోటార్ వాడేటోళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడికైతే ఇది ఉంటుంది కదా, ఇది కలెక్షన్ అయితే ఉంటుంది కదా, మన పైడీలకి అయితే కలెక్షన్ ఉంటుంది. దీనికి సంబంధించింది అయితే కలెక్షన్ ఉంటుంది కదా. అయితే ఏం చేసిర్రట అంటే, చిన్న పిల్లలు వచ్చిరంట వాళ్ళ ఇంటికి. అయితే ఏంటంటే, చిన్న పిల్లలు వచ్చినప్పుడు ఏమైతే మనం కస్టమర్ తోటి కామన్గా మాట్లాడుకుంటూనే ఉంటాం కదా, అలా బిజీలో పడి మనం వాళ్ళు ఏం చేస్తుందనేది కూడా ఒక్కొక్కసారి పట్టించుకోం. మనకేమన్నా కూడా కత్తెర తీస్తుర్రా, ఏం తీస్తుర్రా, అది ఒక్కటే డౌట్ ఉంటుంది కదా మనకైతే. కానీ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చిన పిల్లవాడు ఏమైందంటే, ఇది ఉంది కదా, ఇది లాగేశాడంట. ఇది ఇప్పుడు ఇలా మనకు ప్లగ్ అయితే వస్తుంది కదా, చూస్తున్నారు కదా, ఇలా ఈ ప్లగ్ అయితే ఇలా లాగేశాడంట. అబ్బాయి ఏం చేశాడంట, ఇప్పుడు దీనికి ఇది లాగేస్తే దీనికి మాత్రం కలెక్షన్ ఉండదు కదా, దీనికి కలెక్షన్ ఉండదు, ఇది పర్లేదు. అయితే ఇది ఏం చేసిండటంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ ప్లగ్ అయితే మనం కరెంట్కి అయితే పెట్టేసి ఉంటుంది కదా, మనం కామన్గా టైలరింగ్ చేసే వాళ్ళకి రన్నింగ్లో మిషన్ ఉంటుంది కాబట్టి మనం ప్రతిదానికి బంద్ అయ్యాం కదా. అయితే ఏంటంటే, అబ్బాయి ఏం చేసినా ఇది డైరెక్ట్ నోట్లో పెట్టేసుకున్నాడంట. నోట్లో పెట్టేసుకున్న తర్వాత పాపం ఇక స్పాట్ అన్నట్టు వాళ్ళు ఆల్రెడీ కస్టమర్స్ తోటి మాట్లాడుతారు. అబ్బాయి అయితే అక్కడే పట్టుకొని అట్లా అయిపోయాడు. అయితే వాళ్ళ అమ్మ వచ్చి ఏం చేస్తున్నారా అని ఇలా టచ్ చేసే వరకు అమ్మాయికి కూడా వాళ్ళ అమ్మ కూడా షాక్ కొట్టేసిందట. టక్కన వెళ్ళి అది ప్లగ్ బంద్ చేసే వరకు వెంటనే హాస్పిటల్ తీసుకుపోయే వరకు అయితే ఆ అబ్బాయి అయితే అసలు బాగాలేడు కాదు, మొత్తం ప్రాణం పోయిందనమాట. అందుకని మీకు ఎవరికైనా కాదు, చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది. టైలరింగ్ ముఖ్యంగా కరెంటు తోటి మోటార్ నడిపించే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయరు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ గురించి అయితే విన్నాం కదా, హీటర్ అని అదని ఇదని కరెంటుకి సంబంధించి. కానీ నేను మాత్రం టైలరింగ్కి సంబంధించింది విన్న ప్రాబ్లం అయితే ఇదే అనమాట. దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని ఇప్పుడు మనము దీంతో పని చేస్తలేము అన్నప్పుడు ఏం చేయాలంటే, ఖచ్చితంగా ప్లగ్ బంద్ చేయాలి, అదేవిధంగా ఇది కూడా కట్క బంద్ చేయాలి, అదేవిధంగా ఈ ప్లగ్ అయితే తీసేసేయాలన్నమాట. అలాగే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇది కామన్గా పెట్టుంటుంది, కొంతమందికి లూజ్ అయిపోయి ఉంటుంది కదా, లూజ్ అయిపోయి ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనము లూజ్ ఉండని ఇది టైట్ ఉండని, అది ఎలాగన్నా ఉండని, దీన్ని ఏం చేయాలంటే, మన దగ్గర ఏదైనా టేప్ ఉంటే ఖచ్చితంగా టేప్ తోటి అయితే చుట్టుకోండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఎప్పుడు బ్లౌజులు కుడతాం, మనం చేసే పని ఇది కాబట్టి. కాకపోతే దీనివల్ల ప్రమాదం ఉన్నప్పుడు మనం దీన్ని కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకొని చేయాలన్నమాట. ఇట్లా మనమైతే టేప్ గిన్నె వేసుకున్నాం అనుకో, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పిల్లలు లాగినా కూడా ఏం కాదనమాట. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయాలి సిస్టర్స్. ఇది మనందరికి అవసరమే, అంటే టైలర్స్ అందరికి అవసరమే. కరెంటు మోటారు తోటి కుట్టే వాళ్ళకైతే ఖచ్చితంగా అవసరం అనమాట. దయచేసి ఖచ్చితంగా వీడియోని ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ టేప్ వేసుకుంటాం కదా, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకోవాలి. అంటే పిల్లలు వచ్చి లాగినా కూడా అసలు ఊడిపోవద్దు అనమాట. అలా వేసినామంటే దీంతో ఏం ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఇంకొకటి అదేవిధంగా దీనివల్లనైతే ఒక అబ్బాయికి అయితే అలా జరిగింది. మీరు ఒకవేళ న్యూస్లో సెర్చ్ చేసినా కూడా ఇదైతే న్యూస్ మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది అనమాట, ఎవరికి ఏమైంది ఎలాగైంది అనేసి. అయితే ఇది ఒక ప్రాబ్లం. మళ్ళీ అదేవిధంగా మనకి ఇక్కడ మోటార్కి అయితే ఇది ఉంటుంది కదా, ఈ మోటార్ మనకు ఇప్పుడు ఇందులో పత్తులు వస్తాయి కదా, ఖచ్చితంగా ఇది ఇలాంటి తీసినప్పుడు ఇలాంటి పత్తులు అయితే ఉంటాయి కదా. అయితే పిల్లలు ఏం చేస్తారంటే, కామన్గా వచ్చినప్పుడు ఏదో ఒకటి పిల్లలకు అలవాటు కాబట్టి ఇది ఇలా చేయడం, అది అలా చేయడం, అలాంటప్పుడు ఇవి కూడా తీసేస్తూ ఉంటారు. ఇవి కూడా మనం టైలరింగ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. పిల్లలు వచ్చి వెళ్ళినా కూడా, పిల్లలతో వచ్చిన కస్టమర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఒకసారి చెక్ చేసుకోండి, వాళ్ళు ఏమైనా సర్దిర్రా దీన్ని. మనకు కూడా ఇది ప్రాబ్లమే, ఎందుకంటే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినా కూడా ఇది మనకు టచ్ చేసినా కూడా ప్రాబ్లమే అవుతుంది. మోటార్ తిరగదు కానీ ప్రాబ్లం అయితే ఇది అవుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనము ఎప్పుడైనా సరే కానీ మనము
టైలరింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఫస్ట్ మిషన్ ఎక్కేటప్పుడు మనం క్లీన్ చేసుకుంటాం కదా, క్లీన్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకునేది ఏంటి, కరెంటు మోటార్ వాడేటోళ్ళకైతే చెప్తున్నాం ప్రత్యేకంగా. మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక టెస్టర్ ఎప్పుడు మన దగ్గర అయితే ఉండాలి. దీనికి చెక్ చేసుకోవాలి ఎర్త్ పాస్ అవుతుందా లేదా అని, ఇటు మిషన్కి చెక్ చేసుకోవాలి, ఇటు దీనికి మళ్ళీ అలాగే మనం గుట్టే ఇనుప స్టాండ్ ఉంటుంది కదా, దీన్ని కూడా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది ఉంటుంది కదా 5 డేస్ ఒకేదైతే ఉంటుంది కదా, దీన్ని కూడా చెక్ చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా చెక్ చేసుకుంటే మనకేమైనా ఎర్తింగ్ పాస్ అవుతుందా ఎలా ఉంది ఇదైతే మనకైతే అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా మళ్ళీ ఏంటంటే ఇంకొకటి చూపిస్తా. ఇలాగైతే మనం ఖచ్చితంగా ఫస్ట్ మిషన్ ఎక్కగానే చెక్ చేసుకోవాల్సిన పాయింట్ అంటే ఇది ముఖ్యంగా ఫస్ట్ టెస్టర్ ఉండాలి. టెస్టర్ తోటి మనమైతే ఇనుము ఎక్కడెక్కడ ఉంది, మనకి ఏ ప్లేస్లో ఉందని అదైతే ఖచ్చితంగా చూసుకొని చెక్ చేసుకోండి. ఓకేనా, ఇది క్లియర్ కదా. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది అసలు నాకు ఆ రోజు ప్రాబ్లం అయ్యేది ఉండే, ఆ టైంకు మా వారి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి సరిపోయింది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు శారీ అయినా డ్రెస్ అయినా వేసుకొని మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదా, ఇది వచ్చేసి కాలు దగ్గరే ఉంటుంది మనకైతే. అయితే ఏమైందంటే సడన్గా అంటే మనం ఎక్కువ దీని మీదనే ప్రెషర్ ఉంటుంది కదా మనకైతే, అంటే ఇప్పుడు ఇలా తొక్కి ఇది నేను కూడా తెచ్చి మినిమం 7-8 ఇయర్స్ వరకు అయితే అవుతుందన్నమాట. అయితే ఏంటంటే ఇక దీనివల్ల ఇది మరి మోటార్ వైర్ ఏమైనా కాలిపోయిందో ఏమో తెలియదు. అయితే సడన్గా ఏమైందంటే నేను ఇలా స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నా, మా వారు ఇక్కడ కింద కూర్చొని అన్నం తింటున్నాను అనమాట. ఇది సడన్గా ఇందులో నుంచి వెళ్ళి మంటలు వచ్చేసినాయి. ఒకవేళ స్మెల్ వస్తుంది కానీ నేను అంతా గమనించట్లేదు, అంటే ఇక మనం వర్క్ బిజీలో ఉంటాం కాబట్టి ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో ఏమో అనేసి మనకు అర్థం కాదు కదా. అయితే ఏమైందంటే ఆయన సడన్గా చూసి బంద్ అయ్యి అనేసరికి ఏమైంది అని అంటే ఇట్లా ఇది కాలిపోతుంది అనే వరకు ఇక్కడ నుంచి మంటనైతే వచ్చేసింది. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి అయితే మంట వచ్చేసింది అనమాట. నాకైతే తర్వాత భయమైంది, ఎందుకంటే ఆ రోజు డ్రెస్ వేసుకొని ఉన్నాము కాబట్టి టాప్ పైకి ఉంటుంది కదా, అదే చీర అయితే కుర్చీలు కిందిగా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇక్కడ కూడా ఒకసారి మనం ఏదైనా స్మెల్ వచ్చినా ఏదైనా కమర్ వాసన లాంటిది ఏదైనా వచ్చినా కూడా ఒకసారి మన ముక్కును కూడా కంట్రోల్లో పెట్టుకొని ఈ స్మెల్ అయితే గమనిస్తూ ఉండాలి. ఇదైతే ఇక నేను అప్పటికప్పుడే మళ్ళీ ఇది తీసి నేనే కట్ చేసి రిపేర్ అయితే చేసుకున్నాను అనమాట. కానీ దీంట్లో నుంచి అప్పుడు మంటలు అయితే కొంచెం ఎక్కువనే వచ్చినాయి, నాకు కూడా భయం అయింది. నేను ఇట్లా ప్రెస్ చేయడం చాలా ఇక్కడ నుంచి మంటలు వచ్చేసినాయి అనమాట. ఇవైతే ఖచ్చితంగా కరెంటు విషయంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది చెప్తా. పర్టికులర్గా ఇది మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. దీంతో ఇంత ప్రమాదం ఉందని నాకు ఇంతవరకు తెలియదు. నాకు తెలిసిన విషయం నలుగురికి పంచాలనేసి నేనైతే ఈ వీడియో మీకైతే షేర్ చేస్తున్నాను. ఎప్పుడు బ్లౌజులే కటింగ్ చేస్తూ ఉంటాను కదా, బ్లౌజుల గురించే కాకుండా మన టైలరింగ్ మిషన్ గురించి కూడా కొన్ని ఐడియాస్ కూడా ఇస్తూ ఉంటాను. మీకు ఏదైనా మిషన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తే కూడా చెప్పండి, మీకోసం వీడియో కూడా షేర్ చేస్తూ ఉంటా. దీనికి మాత్రం మీరు ఇవన్నీ ఏం చేసినా వేయకున్నా పిల్లలు తెలియదు, వాళ్ళకి పాపం చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది ఖచ్చితంగా వచ్చి ఇట్లా లాగుతారు. మన ఇంట్లో పిల్లలు ఉన్నా సరే ఖచ్చితంగా ఇది లాగి పట్టుకొని ఆడడం వాళ్ళకి కొంచెం అలవాటు ఉంటుంది కాబట్టి మనం మిషన్ కుట్టేస్తాం మర్చిపోతాం కదా. అలాంటప్పుడు దయచేసి దీనికి టేప్ వేసి ఉంచురు, అలాగే మనకి ఎక్కడన్నా డ్యామేజ్ అయిందా చూసుకోరు అప్పుడప్పుడు. ఓకేనా, మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన టైలరింగ్ చేసే వాళ్ళకు ఈ ఒక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా 100% జాగ్రత్త తీసుకుంటేనే బెస్ట్ అని నా ఉద్దేశం అండి. నేనైతే ఆల్రెడీ నేను ఇది వేసి తీసేసాను. కాకపోతే ఏంటంటే దీనికి వేసేటప్పుడు నేను ఇప్పుడు నా దగ్గర అయితే లేదు కాబట్టి ఇది పేపర్ టేపే ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే మీరు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్లాస్టిక్ టేప్ అయితే వేయండి, ఎందుకంటే మనం ముట్టుకున్నా కూడా మనకు కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. అదేవిధంగా పిల్లలకు కూడా ఇట్లా గుంజినా కూడా రాకుండా మంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వేయండి. ఓకేనా, ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. టైలరింగ్ చేసేటోళ్ళు, ఈ పని చేసేటోళ్ళు, కరెంటు తోటి పని చేసేటోళ్ళు. ఓకేనా, ఓకే మరి సిస్టర్స్ బాయ్, ఉంటాను. ఈ విషయం అయితే షేర్ చేయరు ఎవరైనా సిస్టర్స్ అక్క వాళ్ళు ఎవరైనా బాయ్స్ టైలర్స్ ఉన్నా సరే, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ప్రాణానికి సంబంధించింది, ఓ సూదిరిగిపోవడం అలాంటిది కూడా కాదు, అందుకనే చెప్తున్నాను. ఓకేనా మరి బాయ్, ఉంటాను.